ఆచార్యుల వారు ఒక అష్టకాన్ని చేశారు. అదే జగన్నాథాష్టకం. నిజానికి జగన్నాథుడు ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే. శంకరాచార్యుల వారు ఎవరో కాదు, సాక్షాత్తు పరమశివుడే. శంభుమూర్తి అయినటువంటి పరమశివుడే ఈ భూమి మీద శంకరాచార్యుల వారిగా అవతరించి ప్రవర్తించి చూపించాడు. అటువంటి శివస్వరూపమైనటువంటి శంకరాచార్యుల వారు సాక్షాత్ కృష్ణస్వరూపమైనటువంటి జగన్నాథస్వామి వారి అష్టకాన్ని చేశారు. భగవద్గీతలో భగవానుని యొక్క ప్రతిజ్ఞ ఏమిటి? ఎప్పుడెప్పుడు అధర్మం పెచ్చుబీరిపోతుందో అప్పుడప్పుడు అధర్మాన్ని త్రుంచడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి నేను అవతారాన్ని స్వీకరిస్తానని చెప్పాడు. శంకరాచార్యుల వారు మనందరికీ అందించినటువంటి గొప్ప అష్టకం జగన్నాథాష్టకం. ఈ జగన్నాథాష్టకం పురుషోత్తమ పురి అంటారు. ఇవాళ మనం పూరి పూరి అంటున్నాం, అసలు అది పురుషోత్తమ పురి. పురుషోత్తమ అన్న శబ్దం సాధారణంగా పరబ్రహ్మం విష్ణువుగా ప్రకాశిస్తున్నప్పుడు అన్వయం అవుతుంది. పురుషోత్తమ పురి అంటే శ్రీమన్నారాయణుడి యొక్క వైభవము ప్రకాశించేటటువంటి పట్టణం. అటువంటి పురుషోత్తమ పురి యందు వెలసి ఉన్నటువంటి జగన్నాథస్వామి వారి మీద చేసినటువంటి అష్టకమే జగన్నాథాష్టకం. జగన్నాథుడు అన్న పేరుకి అర్థం ఏమిటంటే జగత్తుకంతటికీ నాథుడు. జగత్ అంటే జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోయేదేదో దానినంతటినీ జగత్ అని పిలుస్తారు. అటువంటి జగన్నాథుడు వీరెవ్వరో కాదు, సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మయే. ద్వాపర యుగంలో అవతార పరిసమాప్తి చేసినప్పటికీ కలియుగంలో అదే కృష్ణ భగవానుడు జగన్నాథ స్వరూపంగా ప్రకాశిస్తున్నాడు లోకంలో. ఆ విషయాన్ని నిష్కర్షగా నిర్ద్వందంగా జగన్నాథాష్టకము అన్న పేరుతో జగన్నాథుడు ఎవరో కాదు, శ్రీకృష్ణ భగవానుడే అని విస్పష్టంగా ప్రకటన చేసి చెప్పినటువంటి అష్టకం జగన్నాథాష్టకం. జగన్నాథస్వామి వారి విషయంలో కూడా కలియుగంలో ఇదే నిరూపణమైంది. నాకు కావలసినది ఏది అంటే ఆర్తి, నాకు కావలసింది ఏది అంటే నా మీద ప్రేమ. నా మీద అంత ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ నేను పరిమితులు అన్న మాటకి కట్టుబడకుండా ప్రవేశిస్తాను. ప్రవేశించి అనుగ్రహిస్తానని చెప్పడానికి జగన్నాథస్వామిగా ఆవిర్భవించాడు. ఆవిర్భవించడానికి కొత్తగా వచ్చినవాడు కాదు, ఆ కృష్ణ పరమాత్మయే లోకంలో జగన్నాథుడిగా ప్రకటనమయ్యాడు. నిజానికి కృష్ణ పరమాత్మ యొక్క అవతారాన్ని పరిపూర్ణ అవతారం అంటారు. అంటే అన్ని అవతారముల యొక్క తేజస్సు ఎందులోకి వెళ్ళిపోతుందో దాన్ని పరిపూర్ణ అవతారం అంటారు. పరిపూర్ణ అవతారం కృష్ణ భగవానుడి యొక్క అవతారం. అటువంటి పరిపూర్ణావతారమైన కృష్ణావతారము యొక్క కొనసాగింపే యథార్థానికి జగన్నాథస్వామి అవతారం. అయితే అసలు నిజానికి జగన్నాథుడు ప్రకటనమైనది, పూజలు స్వీకరించినది ఎవరి దగ్గర అంటే ఆయన యందు అంత మిక్కిలి ప్రేమ భక్తి కలిగిన వాళ్ళకి ముందు ప్రకాశించాడు. ఒకానొకప్పుడు విశ్వావసు అని ఒక శబరనాయకుడు ఉండేవాడు. అంటే అరణ్యములలో తిరిగి ఆ అరణ్యములలో ఉండేటటువంటి కార్యకలాపముల మీద ఆధారపడి జీవనం సాగించేటటువంటి అమాయకులైనటువంటి వ్యక్తుల యొక్క సమూహం. దానికి నాయకుడు ఉండేవాడు, ఆయన పేరు విశ్వావసు. ఆ విశ్వావసుది విశేష